నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్। దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే। జాన్వీ ఇండస్ట్రీకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది। అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర చిత్రంలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది। అందుకు అనుగుణంగానే తొలి సినిమాతోనే తెలుగులో జాన్వీ ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తుంది। దేవర మూవీ నుంచి విడుదలైన పాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు। తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది ఈ చిన్నది। అయితే ఈ పాటలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ ఉన్నాయి। ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే తెలుగులో జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి। ఇప్పటికే బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీని తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు। ఇందుకు సంబంధించి జాన్వీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। అయితే ఈ సినిమాతో పాటు మరికొందరు నిర్మాతలు సైతం జాన్వీ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది। తాజాగా హీరో నాని సరసన జాన్వీ నటించనుందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి। తాజాగా నాని ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు। ప్రస్తుతం నాని నటించిన సరిపోదా శనివారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే। ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకి వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొన్న నాని రూమర్స్ కి చెక్ పెట్టారు। తన తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ నటించనుందన్న ప్రచారంపై నాని మాట్లాడుతూ నా తర్వాతి చిత్రంలో జాన్వీ నటించనుంది అనేది కేవలం ఒక రూమర్ మాత్రమే। బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు। ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అవుతుంది। నేను కొన్ని రోజులుగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాను, అందుకే ఆ ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు। హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు। మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి।